సాంఘిక సంక్షేమ మంత్రిగా డోలా బాలవీరాంజనేయ స్వామి బాధ్యతలు స్వీకరించారు. సచివాలయంలోని ఆయన ఛాంబర్లో ప్రత్యేక పూజలు చేసిన అనంతరం బాధ్యతలు స్వీకరించారు. వాలంటీర్ వ్యవస్థకు సంబంధించి త్వరలోనే నిర్ణయం తీసుకోమంటామని మంత్రి డోలా పేర్కొన్నారు. మంత్రిగా తనకు అవకాశం కల్పించిన సీఎం చంద్రబాబుకు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్కు కృతజ్ఞతలు తెలిపారు. ఈరోజు సచివాలయం 3వ బ్లాక్లో సాంఘిక సంక్షేమ శాఖ మరియు డిజేబుల్డ్ గ్రామ వార్డు సచివాలయ శాఖ మంత్రులుగా బాధ్యతలు తీసుకొచ్చుకోవడం చాలా సంతోషంగా ఉంది. మా ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు నా మీద ఉంచినటువంటి బాధ్యతల్ని సమర్థవంతంగా నిర్వహించి ఏదైతే నా శాఖలో చాలామందికి ప్రభుత్వం నుంచి అవసరాలు ఉన్నాయి, వీళ్ళందరికీ కూడా సేవ చేసే విధంగా ప్రభుత్వం యొక్క స్టాండర్డ్స్ ప్రకారం వాళ్ళందరికీ కూడా అన్నీ అందించే విధంగా చర్యలు చేపడతామని చెప్పి తెలియజేసుకుంటూ ఈరోజు మొదటిగా 3 సంతకాలు సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్లో, అదేవిధంగా డిజేబుల్డ్ డిపార్ట్మెంట్ నుంచి ఒకటి ఈరోజు నేను సిగ్నేచర్ చేయడం జరిగింది. ఒక ముఖ్య విషయం ఏంటంటే 2014-19 ముందు తెలుగుదేశం ప్రభుత్వంలో నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కొన్ని గురుకుల పాఠశాలలో అదనంగా సీట్లు ఇవ్వడం జరిగింది. గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈ గురుకుల పాఠశాలలో సీట్లు రద్దు చేశారు. ఇది రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 1600 వరకు ఉన్నాయి. మన అధికారుల దగ్గర కూడా ఇంకా స్టాటిస్టిక్స్ కలెక్ట్ చేయాల్సిన అవసరం ఉంది. మా నియోజకవర్గంలోని సింగరాయకొండ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గురుకుల పాఠశాలలో 2020లో బైపీసీలో 40, ఎంపీసీలో 40, 80 సీట్లు రద్దు చేశారు. తిరిగి ఆ సీట్లను పునరుద్ధరిస్తూ ఈరోజు సంతకం పెట్టడం జరిగింది. అదేవిధంగా బాపట్ల జిల్లా పర్చూరు నియోజకవర్గంలోని నాగులపాలెం గురుకుల పాఠశాలలో పైలట్ ప్రాజెక్టు కింద విద్యార్థినులకి సోలార్ ప్రాజెక్టు ద్వారా వేడి నీళ్లు, హాట్ వాటర్ అందించే విధంగా పైలట్ ప్రాజెక్ట్ని చేపడుతూ 15 లక్షల రూపాయలతోటి ప్రాజెక్ట్ని మంజూరు చేయడం జరిగింది. అదేవిధంగా నాగులపాలెంలోనే 9 లక్షల రూపాయలతోటి పాఠశాలకు సరఫరా చేసే కూరగాయలు, పండ్లు, గుడ్లు మరియు ఇతర సామాగ్రిని భద్రపరచుకోవడం కోసం ప్రత్యేకంగా కోల్డ్ స్టోరేజ్ రూమ్ను ఒకటి డిజైన్ చేయడం, ఇది కూడా పైలట్ ప్రాజెక్టు కింద